ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు యొక్క శుభములు, ఆదివారపు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గడిచినటువంటి మాసమంతా, వారమంతా, నిన్నటి రాత్రి అంతా కూడా దేవుడు తన మహాకృప చేత మనలను ఎంతగానో కాపాడి మరొక నూతన దినాన్ని, ఇలా పరిశుద్ధ దినాన్ని తన సన్నిధిలో మనం ఉండడానికి కృప చూపించినందుకు ఆ దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి నిత్యము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసుకుందాం. దయచేసి గమనించండి. సామెతలు 8:17 వచనాన్ని చదివి ఉన్నాను. దయచేసి గమనించండి. 8వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నా, గమనించండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుడు ఒక 2 విషయాలు చెప్తున్నాడు. ఏమిటి అంటే, ఒకటి, ఆయన ఏం చేస్తున్నాడంట, ప్రేమిస్తా అంటూ ఉన్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. సరే, దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు, ఎలా ఉంటారు? అసలు ఎలా తెలుస్తుంది? దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనం ఎలా చూపించుకోగలము, ఎలా వ్యక్తపరచగలము? ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తున్నారంటే చాలా ప్రేమగా చూసుకుంటారు. వారికి బాధపడి ఇబ్బంది పడినా సరే పిల్లలకు ఏది కావాలన్నా ఇస్తారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్న ప్రేమ అలాంటిది. భార్య భర్తల విషయానికి వస్తే, భర్త ఏది చెప్పినా, ఏది అడిగినా, ఏమి చేసినా భార్య ఎప్పుడూ కాదనదు, అడ్డు చెప్పదు. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆయన చేయడానికి, అంత కష్టపడడానికి, ఏదైనా పని చేస్తున్నాడంటే దానికి గల కారణం ఏంటి, మా కొరకే కదా అనేటువంటి ఆ యొక్క భావన భార్యకు కూడా తెలిసి ఉంటుంది. ఈవెన్ భార్య కూడా ఇంట్లో ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒకవేళ తను సరిగ్గా చేయకపోయినా, లేదా ఏదైనా చిన్న లోపము జరిగినా, ఏదైనా మరి అభ్యంతరకరంగా ఉన్నా కూడా భర్త ఏమి అన్నాడు. ఎందుకో తెలుసా? చిన్న చిన్న పొరపాట్లే కదా, సర్దుకోపోదాంలే అని భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో ఏం చేస్తుంటాడు, వాటన్నిటినీ కూడా ఆయన కాస్త మరి క్షమించి, లేకపోతే అంగీకరించి వెళ్ళిపోతుంటాడు. బ్రదర్, ఆ వాకులో ఉండేది ఏంది? కుక్కనా? ఏందో నాకు పామేమో అక్కడ నిలబడుకొని ఉందేమో అన్నట్లు కనిపిస్తుంది అప్పటి నుండి. ఉన్నీలేండి. సో ఏదైనా తప్పు చేసినా ఏం చేస్తారు? క్షమించేస్తారు. ద్వేషంతోటో కోపం చేతనో భార్యను బాధ పెట్టరు, క్షమించేస్తారు. కారణం ఏంటి? ప్రేమ. సో ఈ ప్రేమ అనేటువంటిది ఎవరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని విధాలుగా పొరపాట్లు చేసినా, లేకపోతే ఏదైనా అభ్యంతరకరంగా అనిపించినా కూడా తొందరపడి నోరు జారకుండా ఏం చేస్తాము? జాగ్రత్త పడతాము. సో మనం ప్రేమిస్తున్నాం అనడానికి చాలా చాలా నిదర్శనాలు ఉంటూ ఉన్నాయి నిరూపించుకోవడానికి. అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా నిరూపించుకోగలం? చాలా సింపుల్. కేవలం ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన సన్నిధికి వస్తూ, ఆయనతో సహవాసం చేస్తే చాలు. ఆమేన్. ఉదయం లేవంగానే ప్రార్థనతో దేవునితో సహవాసం, ప్రార్థనలో దేవునితో సహవాసం. ఉదయం లేవంగానే వాక్య ధ్యానములో దేవునితో సహవాసం. ఏదైనా పని మీద బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ పని దేవుని చేతికి అప్పగించి ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగడం ఆయన మీద ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక శుభకార్యానికో, ఏదైనా పనికో మనల్ని పిలిచారనుకోండి, సార్ టైం అయింది, లేదా అన్న టైం అయింది, లేదా అక్క టైం అయింది, త్వరగా రండి అంటే, అప్పుడు మన కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారు అనుకుందాం. ఒక్క 2 నిమిషాలు ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను. ఒక అన్యుడు కావచ్చు, లేదా మన బంధువులు కావచ్చు, మరి ఎవరైనా మనలను ప్రత్యేకంగా పిలుస్తున్నారంటే వాళ్ళ ముందు ఏం చెప్పాలా? ఒక్క 2 నిమిషాలు ఉండండి, వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తా. సో ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తానని ఎందుకు అంటున్నావు? వెళ్తున్న పని సక్సెస్ అవ్వాలనో, ప్రయాణం క్షేమంగా జరగాలనో, మన పనులు చక్కగా జరగాలని చిన్న ప్రార్థన చేసుకొని వస్తా అని నిన్ను పిలిచే వాళ్ళ దగ్గర అనుమతి తీసుకుంటున్నావు. ఇప్పుడు ఏమవుతుంది? దేవుని మీద నీకున్న ప్రేమ ఏంటో ప్రజలు నువ్వు చెప్పకనే గుర్తు చేస్తూ ఉన్నారు.
లేదు ఒకవేళ ఎవరైనా సడన్గా మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో ఏకాంతంగా వాక్యాన్ని చదువుకుంటున్నో లేదా ప్రార్థన చేసుకుంటున్నో కూర్చొని ఉన్నామనుకో, సడన్గా మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారు వచ్చి చూసినప్పుడు ఏం గమనిస్తున్నారు? మనలో మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నాం అనేది గమనిస్తూ ఉన్నారు. సో మనం సమయాన్ని దేవునికి ఎంత ఇస్తున్నామో అంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. అనేక విషయాలు నేను చెప్పుకుంటూ పోతే సమయం లేదు. అయితే దేవుని ప్రేమ మనం పొందాలంటే ఏం చేయాలా? మనం ఆయన్ను ప్రేమించాలా. ఎలా ప్రేమించాలా? సార్, మా పిల్లలకైతే వస్తువులు ఇచ్చి నేను వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తున్నా, మా భార్య మీద ఉన్నటువంటి ప్రేమను క్రియలో వ్యక్తపరుస్తున్నా, లేదా నా భర్త మీద ప్రేమను నేను క్రియలో వ్యక్తపరుస్తున్నా. మరి దేవుడు ఎక్కడున్నాడు? దేవుని మీద ప్రేమ ఎలా వ్యక్తపరచాలా? ఏం లేదు. ఇందాక దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా జీవితాన్ని తొందరపడి పాడు చేసుకోం, ఇతరులను బాధ పెట్టాం, ఇతరులకు నష్టం కలుగజేయం. సో ప్రేమ గురించి దేవుడు ప్రేమిస్తేనేమో ప్రేమిస్తాను అంటున్నాడు. కింద ఇంకొక మాట ఉంది, బాగా గమనించండి. నన్ను జాగ్రత్తగా వెదకాలి. ఏముందండి అక్కడ? జాగ్రత్త. పైనేమో కండిషన్ పెడుతున్నాడు, నన్ను ప్రేమిస్తేనేమో నేను ప్రేమిస్తా అని. ఎందుకు ఆ కండిషన్ పెడుతున్నాడు అంటే, ఊరికే నేను నిన్ను ప్రేమించేస్తున్నానంటే మనం దేవుని ప్రేమలో నిలబడమండి. ఆమేన్. దేవుడు ప్రేమిస్తున్నాడు కదా అని ఇష్టానుసారముగా విచ్చలవిడిగా మన జీవితాన్ని మనం జీవిస్తాం. అది ఆయన కోరుకోవట్లేదు. నేను నిన్ను ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే కార్యాలు చూస్తే అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది మన జీవితాల్లో. మనుషుల ప్రేమ కపటమైన ప్రేమ, మనుషుల ప్రేమ వ్యర్థమైన ప్రేమ, మనుషుల ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ, మనుషుల ప్రేమ మనలను నాశనమునకు నడిపించే ప్రేమ. అయితే దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? నిస్వార్థమైన ప్రేమ చేత ప్రాణాలను సహితం బలిగా అర్పించడానికి లెక్క చేయలేనటువంటి ఉన్నతమైన ప్రేమ వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తాత్కాలికమైన ప్రేమ కాదు. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మాత్రమే నిన్ను పలకరించి మాట్లాడే ప్రేమ కాదు. నువ్వు అన్ని రకాల బాగున్నప్పుడే నవ్వుతూ నిన్ను పలకరించి మాట్లాడే ప్రేమ కాదు. లేదా నీ దగ్గర పదవి ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, నీతో పని పడినప్పుడు పైకి మాటలతో నవ్వుతూ మాట్లాడుతూ చూపించే ప్రేమ ఇది ప్రేమ కాదు. పరిశుద్ధుడైన యేసు ఎలా ప్రేమించాడో తెలుసా? మనల్ని నరకపు టన్సులలో పాపానికి బానిసలైపోయి, మరణానికి దాసోహమైపోయి, నరకానికి కొనాలో ఎడ్జస్ట్లో వేలాడుతూ ఉన్నప్పుడు ఆ స్థానానికి దేవుడు వచ్చేసాడు. ఆమేన్. ఆ నరకపు వేదన నుండి తప్పించడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. నాకెందుకు లేకపోతే పోకోని, చస్తే చావనీలే, నరకంలోకే కదా పోతే పోనీలే, అది కూడా నేను తయారు చేసిందే కదా పోనీలే అని దేవుడు అనుకోలేదు. నరకపు పొలి మేరలో నన్ను కనుగొన్నావు, భక్తుడు రాసినటువంటి పాట. నరకపు పొలిమేరలో దేవుడు కనుక్కున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమను వెల్లడి చేయడానికి. రోమపత్రికలో ఉంటుంది, ఇట్లుండగా ఏమందము మన క్రీస్తు ప్రేమ ఈ రకంగా వెల్లడి అవుతుంది. అది ఎలా తెలుసా? మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. సో ఆయన ప్రేమించింది పరిశుద్ధులను కాదు, లేదా ఐశ్వర్యవంతులను కాదు, డబ్బున్నటువంటి వాళ్ళనో లేకపోతే పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వాళ్ళనో కాదు, పాపములో పడిపోయినటువంటి మనలను ఆయన ప్రేమించాడు. సో కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయనకు మన ప్రేమను ఇవ్వలేకపోతున్నాం. మనమంతా దేన్ని ప్రేమిస్తున్నామో తెలిసినట్టు దినాల్లో సెల్ ఫోన్లను ప్రేమిస్తున్నాం, ఉద్యోగాలను ప్రేమిస్తున్నాం, కుటుంబాన్ని ప్రేమిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక మాట అంటున్నాడు, నాకంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించినా అది మన దగ్గర లేకుండా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే వాటికి ఇస్తూ ఉన్నట్లయితే మరి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. సో ఇక్కడ రెండవది అంటున్నాడు జాగ్రత్త. జాగ్రత్తగా ఏం చేయమంటున్నాడు? వెదకాలంట. ఎవరైతే వెతుకుతారో వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని కనుక్కుంటారంట. సో ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏమిటి అంటే జాగ్రత్త. ఏంటండి? జాగ్రత్త. జాగ్రత్త అన్న పదం సాధారణంగా ఎప్పుడు వాడతాం మనము? నేను ఉదయం బయటకు లేచి బయలుదేరి వచ్చేటప్పుడు, అమ్మా వెళ్ళొస్తామా, ఇట్లా వెళ్తున్నా, ఓకే, తర్వాత ఏమంటుంది? జాగ్రత్త.
జాగ్రత్త. మన పెద్దలు కావచ్చు, మన కుటుంబస్తులు కావచ్చు, మన అనే ఎవరైనా కావచ్చు, మనం ఏదైనా పని చేస్తున్నామంటే, ఎక్కడికైనా బయలుదేరుతున్నామంటే ఏమంటారు? జాగ్రత్త. దాని అర్థం ఏంటి? జాగ్రత్త అని అంటున్నావు, సరే, వింటున్నా, నీకు ఏమర్థమవుతుంది జాగ్రత్తలో? ఎందుకు వాళ్ళు జాగ్రత్త జాగ్రత్త అంటూ ఉన్నారు? ఎందుకు ఈ జాగ్రత్త? ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్ అంటారు. 2 రకాల జాగ్రత్తలు ఉన్నాయి. ఒకటి, తప్పుదారులు వెళ్తున్నప్పుడు అలా వెళ్ళొద్దు నాన్న జాగ్రత్త అని చెప్పేది ఒకటైతే, ఇంకొకటి అదే దారిలో వెళ్ళాడనుకో, జాగ్రత్త, తర్వాత నీ ఇష్టం. పదం ఒకటే, చెప్పే విధానంలో వేరే ఉంది. జాగ్రత్త రే నాయన, అక్కడ గుంతుంది, కింద పడిపోతావు. అది ఒక హెచ్చరిక. ఎలాంటి హెచ్చరిక? జాగ్రత్త చెప్తున్నావంటే అతనికి కాస్త ఏదో మంచి చేయాలని కోరుకుంటున్నా. అదే ఇంకొక జాగ్రత్త, జాగ్రత్త అక్కడ పోయావంటే నీ కర్మ, జాగ్రత్త అన్నావంటే ఏంటి? అతనికి మేలు చేసే ప్రయత్నం అయితే కాదు, కానీ భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ నా దేవుని వాక్యం జాగ్రత్త అంటుంది. దేనికి జాగ్రత్త? ఎందుకు జాగ్రత్త? రెఫరెన్స్లు తీయడానికి సమయం లేదు, కానీ నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, గమనించండి. సాధారణంగా ఎవరికి మనం జాగ్రత్తలు చెప్తాము? మన ఇంట్లో ఉన్న వాళ్ళకి. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఏదైనా పని చేస్తున్నప్పుడు జాగ్రత్త. ఉదాహరణకి జగదీష్ గారు ఉన్నారు, వాళ్ళ కూతురు చేతికి ఒక గాజు బాటిల్ ఇచ్చాడు పెద్దది. ఆ బాటిల్ తీసుకొని వస్తున్నప్పుడు, లేదంటే గాజు గ్లాసులో టీ తీసుకొని వస్తుంది అమ్మాయి, ఏం చేస్తాడైనా? ఆ పిల్ల తేవడంలో స్లోగా ఇలా చేస్తుంటే జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు? ఎక్కడ నీ మీద పడుతుందో, ఎక్కడ కింద పడి గ్లాస్ పగిలిపోతుందో, అంటే ఒక ప్రమాదం జరగకుండా, ఒక నష్టము జరగకుండా, ఒక అపాయం కలగకుండా, ఏ రకమైన కీడు జరగకుండా జాగ్రత్త జాగ్రత్త అంటూ ఉన్నాడు. బాగుంది. మరి మన జీవితాలు ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఎలా ఉన్నాయి? నేటి దినాలలో మానవ మనుగడకు భద్రత లేకుండా పోయింది. ఆమేన్. ఎందుకు భద్రత లేకుండా పోయింది అంటే, మనలో ఉన్న అజాగ్రత్త వలన, మనలో ఉన్న నిర్లక్ష్యము వలన. ఒక బస్సు యాక్సిడెంట్ అయింది. ఎందుకు జరిగింది యాక్సిడెంటు? ఎన్నో కారణాలు. పిల్ల అడ్డం వచ్చింది, కుక్క అడ్డం వచ్చింది, వ్యక్తి అడ్డం వచ్చాడు, ఏదో అడ్డం వచ్చింది, ఏదో జరిగింది, ఏదైనా జరిగినాయి. కానీ ఏమంటారు? ఏంటయ్యా డ్రైవరు, ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకోలేవా? ఇప్పుడు ఎవరిని నిందిస్తున్నారు? ఒక డ్రైవర్ని నిందిస్తూ ఉన్నారు. ఆ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అంటే, కేవలం ఈ డ్రైవర్ యొక్క అజాగ్రత్త. సో ఒక అజాగ్రత్త, నిర్లక్ష్యం అన్నది నేటి దినాల్లో చాలా భయంకరమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. రోజులు సరలేవు, రోజులు బాగోలేవు. నీ పిల్లలు బయటకు వెళ్తున్నారా? ఎలాంటి జాగ్రత్తని చెప్పి పంపిస్తూ ఉన్నావు? నీ పిల్లలు వేసుకునే బట్టల విషయాలలో ఎలాంటి జాగ్రత్త చెప్తున్నావు? గడిచినటువంటి 4-5 రోజుల నుండి భారతదేశం అంతా కూడా అట్టుడికిపోతుంది. మీకు పోయిన వారమే చెప్పారు, శ్రీ హిందూపురంలో తుమ్ముకుంట చెక్పోస్ట్లో తండ్రి వరుస అయ్యేటువంటి ఒక పెద్దనాన్న తమ్ముడి కూతురిని 7 ఏళ్ళున్న వయసు ఉన్నటువంటి పాపను ఘోరంగా రేప్ చేసి చంపేశాడు. చంపడమే కాకుండా గుంతలో పూడ్చిపెట్టేశాడు. ఒక రోజంతా దొరకలేదు అమ్మాయి శవం. ఏంటి కారణం? తల్లిదండ్రుల అజాగ్రత్తన? ఊహించుంటారా వాళ్ళు ఇలా జరిగింటుందని? తల్లిదండ్రులు ఒక కూతురు మంచి ఎడ్యుకేషన్ మంచి చదువు చదువుతుంది, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని, ఒక డాక్టర్ వృత్తిలో పైకి రాణించాలని, అమ్మాయిని డాక్టర్ చేయాలని చెప్పని కాలేజీలో చేర్పిస్తే, ఒక వైద్యురాలు కాబోతున్నటువంటి ఒక డాక్టర్ని ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే ఆ ల్యాబ్లో అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి చంపి పడేశారు. ఇంకెక్కడ భద్రత? ఎక్కడ తీసుకుంటున్నావు జాగ్రత్త? చాలామంది పిల్లలు దినాల్లో చెడిపోతున్నారు. కారణం ఏంటి? అజాగ్రత్త. పిల్లల చేతికి సెల్ ఇచ్చేయడము, నెగ్లెక్ట్గా ఉండిపోవడం. అరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చూసుకునేటువంటి ఆ జాగ్రత్త పడే స్థితిలో మనుషులు దినాన లేకపోతున్నారు. సో జాగ్రత్త అని ఎందుకు అంటారో తెలుసా? చేతులు కాలకముందే ఆకులు పట్టుకోమని దాని అర్థం. ఆమె అర్థమవుతుందా? చేతులు కాలకముందే ఆకులు అన్నం పెట్టుకోవయ్యా, అది ఒక జాగ్రత్త. ఏం ప్రయోజనం? చేతులు కాలేక నువ్వు ఆకులు పట్టుకొని చేతులంతా మంట చేతను, నొప్పి చేతను బొబ్బిలు వేసిపోయిండాయి. ఏం ప్రయోజనం? సో బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యోనాతాను. యోనాతాను మరెవరో కాదు, సౌలు యొక్క కుమారుడు. సౌలు కుమారుడు
దావీదుకి అత్యంత ప్రాణ స్నేహితుడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు యోనాతాను ప్రేమిస్తున్నటువంటి ఈ యొక్క దావీదుని యోనాతాను తండ్రి చంపాలని చూస్తూ ఉన్నాడు. రెఫరెన్స్లు అన్నీ కావాలంటే మీరు తర్వాత చూసుకోండి. ఆ యొక్క మరి అవన్నీ చదవడానికి సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 9:12 ఉంటుంది మాట. యోనాతాను దావీదుతో ఏమంటున్నాడు తెలుసా? నా తండ్రి సౌలైనటువంటి నా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు, నీ మీద చాలా పగపట్టి ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు. సో ఏం చెప్తున్నాడు? నీ మీద ఒక ప్రమాదం ఉందయ్యా, అపాయం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండు. చూడండి, తండ్రి అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి తన స్నేహితుని కోసము తండ్రి మనసులోని ఆలోచనలను బయట పెడుతున్నాడు. తెలుసు దానికి దావీదును చంపాలనుకుంటున్నాడు అని. ఒకవేళ వేరే వ్యక్తులు ఎవరైనా చంపాలనుకుని ఉంటే ఈ వ్యక్తి ఏమైనా మరి ప్రయత్నాలు చేసిండేవాడో లేదా ఎదురు తిరిగేవాడో తెలియదు, కానీ తన తండ్రి అన్న కారణాన్ని బట్టి యోనాతాను దావీదుకి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, అయ్యా జాగ్రత్తగా ఉండు. సో యోనాతాను దావీదుతో ఇలా క్లోజ్గా ఉన్నాడు అని తెలిసి సౌలు ఏమంటున్నాడు తెలుసా? ఆగడగొట్టు దాని కొడక, అంటే నా పనులకు అడ్డుపడుతున్నావని ఒక కారణంతో కొడుకును కూడా చాలా వ్యతిరేకించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా సంభవిస్తుందా ప్రమాదం, ఏదైనా అపాయం సంభవిస్తుందా, మనం ఏం చేయాలి? జాగ్రత్తలు పాటించాలి. ఎక్కడైనా మనం గమనిస్తూ ఉంటాం, ఏదైనా క్యూలో వెళ్తున్నాం, ఏదైనా మరి టికెట్లకు కావచ్చు, లేదా ఏదైనా పని మీద రేషన్కి కావచ్చు, లేదా మరి పెన్షన్కి కావచ్చు, వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? క్యూలో నిలబడతాం. ముందు జనాలు ఎక్కువ ఉన్నారనుకో, వెంటనే ఏం చేస్తాము? ముందు జాగ్రత్త, ఆహా జనాలు ఎక్కువ ఉన్నారు, తర్వాత వద్దాం, లేదా నీళ్ళు బాటిల్ దగ్గర పెట్టుకొని వెళ్దాం, లేదా ఏదో ఒక ప్రయత్నం చేద్దాం. నీ వల్ల ఒక పని జరగడానికే కష్టతరంగా ఉన్నప్పుడు వేరే ఆప్షన్ని వెతుక్కుంటావు. ఎందుకు? నీ సేఫ్టీ కోసం, నీ భద్రత కోసం, నీ క్షేమము కోసం. సో ఈ రోజున మనుషులు ఎంత క్షేమాన్ని కోరుతున్నప్పుడు దేవుడు కూడా మన క్షేమాన్ని కోరుతున్నాడమ్మా. జాగ్రత్తగా ఆయన వెతకాలని చెప్పని, ఆయన వెతకాలి. సో ఆయనను వెతికే విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని వెతుకుతున్నాము ఈ దినాన? దేన్ని వెతుకుతున్నామో తెలుసా? కళ్ళు ప్యాంట్ ఎక్కడుంది అని వెతుకుతూ ఉన్నాం, పేకాట క్లబ్లు ఎక్కడున్నాయని వెతుకుతున్నాం, అప్పిచ్చేటువంటి వాడు ఎక్కడున్నాడని వెతుకుతున్నాం, మంచి వైద్యుడు ఎక్కడున్నాడని వెతుకుతున్నాం. మనుషుల వైపు చూసి ఎంతసేపు ఈ లోకానుసారమైన వాటిని వెతుకుతున్నాము, కానీ ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా అన్నటువంటి దేవుణ్ణి మాత్రము వెదకలేకపోతూ ఉన్నాం. ఎందుకు ఈరోజు మన కష్టాలు ఇన్ని? ఆయన వెదకట్లేదు సరిగ్గా. ఆయన వెతికితే ఖచ్చితంగా కనుక్కుంటాం. యేసుక్రీస్తుని కనుక వెతికితే సంతోషాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటాం. ఆమేన్. యేసు ప్రభుల వారిని కనుక వెతికినట్లయితే నీ కుటుంబానికి సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకున్నవాడు అవుతావు. యేసు ప్రభుని కనుక వెతికినట్లయితే నీ పిల్లలకు మంచి భవిష్యత్తును నిర్ణయించిన తల్లిదండ్రులు అవుతారు. ఆమేన్. సో ఆయన వెతికే ప్రయత్నం చేయాలి మనం. అది ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. ఒక చిన్న ఉదాహరణ, లూకాసు వార్త 15వ అధ్యాయంలో మొదటి వచనంలో మనకు తెలిసిన సంఘటన. ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ వెండి నాణ్యాలు ఒక నాణ్యం ఏమైపోయింది? ఎక్కడో పడిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? అది దొరికే వరకు ఆమె ఏం చేస్తుంది? వెతుకుతూ ఉంది. ఎలా వెతుకుతుంది? చాలా జాగ్రత్తగా వెతుకుతుంది. ఇల్లంతా దీపాన్ని వెలిగించి ఆ దీపపు వెలుగులో ఎక్కడైతే చీకటిగా ఉందో ఆ చీకటిలోకి ఆ దీపాన్ని తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా వెతుకుతుంది. ఇప్పుడు ఆమె ఎంతవరకు వెతుకుతుందండి? దాన్ని పోగొట్టుకున్నది దొరికే వరకు వెతుకుతుంది. ఇంట్లోనే పోయిండేది, ఎక్కడో వీధిలో పోలేదు. వీధిలో పోతే చెప్పలేం. ఇంట్లో పోయిన వస్తువు ఎలాగైనా దొరుకుతుంది. అది ఖచ్చితంగా దొరికేదానికి 100% ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది తన ఇంట్లోనే పడిపోయిండేది, బయట ఎక్కడో కాదు. ఆమెకు తెలుసు ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు కనుక వెతికి పెట్టుకుంటే దాంతో రేపు అవసరం వచ్చినప్పుడు నాకు తొందర ఉండదు. పొద్దున్నే వెతుక్కుందాంలే, ఈ చీకట్లో ఏం వెతుకుదాంలే, అయ్యా అగ్గిపెట్ట అంటించి అగ్గిపుల్లు ఎందుకు వేస్ట్ చేద్దాంలే అని వాయిదా వేసుకోలేదు. పోయిన విషయం తెలిసిన వెంటనే అది దొరికే వరకు చాలా జాగ్రత్తగా వెతికింది.
దొరికిన తర్వాత ఆమె ఏం చేసిందంట, చాలా సంతోషాన్ని అనుభవించింది. ఆ సంతోషం ఇతరులతో కూడా పంచుకుంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ రోజున మనం దేన్ని వెతుకుతూ ఉన్నాం? ఆశీర్వాదాలు ఇచ్చే దేవుణ్ణా, లేకపోతే టెంపరవరీగా మనలను బాధ పెట్టేటువంటి వ్యక్తుల సహాయం కొరక? సో మొదటిగా దేన్ని వెతకాలి, జాగ్రత్తగా ఎలా ఉండాలి అంటే దేవునిని వెతికే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా చూసుకుందాం రండి. యోబు గ్రంథంలో 36:21 ఉంటుంది, చెడుతనము చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి. యోబు గ్రంథము 36:21. దయచేసి నేను చదువుతున్నా, సహకరించండి. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము, దుఃఖానుభవమునకున్నది అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు. ఇక్కడ ఏం జాగ్రత్త చెప్తున్నాడు? చెడుతనము చేయకుండా ఉండు. అమ్మా, నిన్ను బాధ పెట్టేవానికి నువ్వు మేలు చేయకున్నా పర్లేదు, కానీ కీడు చేయకుండా ఉండు. ఎందుకో తెలుసా? నువ్వు అలయక మేలు చేస్తే ఆ మేలు నీకు రెండంతల దీవెన కలుగజేస్తుంది. ఒకవేళ కీడు కనుక చేసావనుకో, ఆ కీడు ఏమవుతుందో తెలుసా? నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను ఎవరైనా బాధ పెట్టారా? ఓకే, క్షమించి వేసేయండి. ఎవరైనా ఏడిపించారా? క్షమించి వేసేయండి. ఎవరో ఏదో అన్నారని చెప్పని మీరు కూడా అలాగే అనుకుంటూ పోతే మీకు వాళ్ళకు ఏం తేడా ఉండదు. ఇంకొక విషయాన్ని చూసాం, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 10:17 ఒకసారి చూద్దాం. మత్తయి 10:17. ఇక్కడ ఏముందో తెలుసా? మనుష్యుల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయం అంట? నేను క్లుప్తంగా మీకు అర్థం అవడానికి కేవలం ఆ పాయింట్స్ మాత్రమే చెప్పుకొని వెళ్తున్నాను. దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలంట? మనుషుల విషయంలో. మొదటగా దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలా? దేవుని వెతికే విషయంలో జాగ్రత్త పడాలా. నువ్వు వెతికితే జాగ్రత్తగా ఆయన నీకు ఎదురొస్తాడు. ఆమేన్. ఒక వ్యక్తి ఇలాగేనంట, సంతోషం ఎక్కడ ఉందని, నిత్య సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, నిత్య సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, ఎందరినో అడిగాను, ఏవేవో చేశాను, ఎందరినో అడిగాను, ఏవేవో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఏం ఎదుగుతున్నావు ఇంకా నువ్వు? సంతోషం కోసం ఎక్కడెక్కడ ఎదుగుతున్నావు? చాలామంది ఏం ఎదుగుతున్నారు తెలుసా? ఈ శరీరాన్ని వ్యభిచారానికి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు సంతోషం కోసం, ఈ సుఖం కోసం. శరీరాన్ని వ్యర్థమైన వాటిని తింటూ తాగుతూ పాడు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ వెతుకుతూ ఉన్నారు, ఎక్కడ ఏది దొరుకుతుందా అని. సో ప్రియులారా, ఈరోజు నువ్వు వెతకాల్సింది జాగ్రత్తగా దేవుణ్ణి. రెండవదిగా ఏంటో తెలుసా? ఏ విషయంలో జాగ్రత్త పడాలా? మనుషులకు కీడు చేయకుండా జాగ్రత్త పడు, జాగ్రత్తగా ఉండు. ఎవరైనా నిన్ను తిట్టారా? నువ్వు ఎదురు తిరిగి తిట్టావనుకో, ఏమవుతుందో తెలుసా? ఇంకా 2 మాటలు పెరిగిపోయి మాటలు కాస్త ఏమవుతాయి? చేతుల వరకు వస్తాయి. నువ్వు అంటే తను ఊరికే ఉంటాడా? వచ్చి తంతాడు 2 పట్టుకొని. సో అవసరమా? సో మనుషులకు కీడు చేసే విషయంలో, తొందరపడే విషయంలో జాగ్రత్త పడాలి. మూడవదిగా ఏం చూస్తున్నాం ఇక్కడ? మనుషుల విషయంలో జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి? ఎవరి మనుషులు? ఈరోజు ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆమేన్. నమ్ముతున్నారా? తల్లిదండ్రులు పిల్లలను నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. తల్లిదండ్రులను పిల్లలే వాళ్ళ ప్రాణాలను తీసి గోతిలో కప్పెట్టేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆస్తుల కోసం, డబ్బుల కోసం. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులనే పిల్లలు దినాన
వారి ప్రాణాలను తీసే నీచమైన స్థితికి దిగజారిపోయారు. ఎవరిని నమ్మకండి. వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని. మనుషుల విషయాల్లో జాగ్రత్తగా ఉండి, ఎవరిని నమ్మి నీ ఇల్లు అప్పగించి వెళ్తున్నావు? ఎవరిని నమ్మి నీ పిల్లల్ని బయటికి పంపిస్తున్నావు? ఎవరిని నమ్మి నీ ఇంటి తాళాలు పక్కింటోళ్ళకి ఇచ్చి వెళ్తున్నావు? ఏ నమ్మకంతో ఎవడో పిలిస్తే నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు? ఏంటి ఆ నమ్మకం? ఎవరి మీద నమ్మకం నీకు? ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే రోడ్ల మీద మామూలుగా లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. ముక్కు తెలుదు మొక్కుము తెలుదు. వాడేమో చేయబెట్టి ఇట్లా అంటుంటే ఈ కారులో పోయేవాడు, బండిలో పోయేవాడు ఎక్కించుకోవడము, తీసుకెళ్ళడం. మధ్యలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. భద్రత లేని బ్రతుకులు మనవి. ఇంకెన్నాళ్ళు ఇలాగే అజాగ్రత్తగా ఉంటాం. ఎవరినో నమ్మి వాడి చేతిలో పోవడము. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు, దయచేసి మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. నీ పిల్లల బాధ్యత నీదే, ఎవరిదో కాదు. నువ్వు జాగ్రత్త పడకపోతే రేపొద్దునే నీ ఇల్లంతా నలిగిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడండి. ఆడపిల్లలనే కదా, అబ్బాయిల విషయంలో కూడా చెప్తున్నాను. నీ పిల్లల విషయాల్లో జాగ్రత్త పడు. మనుషులను నమ్మకు. ఎవరినో నమ్మి వాడిని వెనకండి పంపిస్తున్నావే, నీ కొడుకుని, నీ కూతుర్ని. ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యులు? ఎవరిని నమ్ముతున్నావు ఇది నాన్న? రెండోది, పిల్లల విషయాల్లో జాగ్రత్త పడాలి, నమ్మడంలో మనుషులను. రెండోది, ఎలా జాగ్రత్త పడాలో తెలుసా? నీ జీవిత విషయాలు పక్కనోడితో చెప్పేటప్పుడు జాగ్రత్త పడు. అర్థమవుతుందా? సార్, మా భార్య నన్ను తంతుంది, మా భర్త నన్ను తంతున్నాడు, జోబులో డబ్బులు లేవు, కుటుంబంలో సమస్యలు అయిపోయినాయి, నా పిల్లలు నా మాట వినట్లేదు, నేను ఏం చెప్పినా నా పిల్లలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, మా తల్లిదండ్రులు మా మాట వినట్లేదు. నీ చరిత్ర అంతా తీసుకుపోయి పక్కనోడికి చెప్తున్నావు. వాడేమైనా ఉద్ధరిస్తాడా? నువ్వు వాళ్ళతో చెప్పుకోవడం వల్ల నీకే కదా సిగ్గుచ్చేటు. నిన్ను అవమానిస్తారా కానీ నీకు మేలు చెయ్యరమ్మా. సో నీ కష్టాలను, నీ బాధలను పక్కనోడితో చెప్పేటప్పుడు జాగ్రత్త పడు. ఒకటి, నీ విషయం చెప్పేటప్పుడు జాగ్రత్త పడు. రెండోది, నీ పక్కోడి విషయం చెప్పేటప్పుడు కూడా జాగ్రత్త పడు. ఎందుకంటే నువ్వు చెప్పినవన్నీ విని వెళ్ళి వాళ్ళకి మళ్ళీ చెప్పేస్తాడు. అవసరమా? నువ్వు చెప్పడం అవసరమా పక్కోళ్ళ గురించి? ఎందుకు నీకు? ఎవరు ఎట్లా పోతే నీకెందుకు? నీ బ్రతుకు పక్కోడి దగ్గర చెప్పేటప్పుడు జాగ్రత్త పడు. అట్ ద సేమ్ టైం పక్కనోడి గురించి ఇంకొకరితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త పడు. నీ నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఎక్కువ సమయం లేదు కాబట్టి మరి తొందరగా నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 4:24 ఒకసారి చూద్దాం. మార్కు 4:24. చాలండి. ఇప్పుడు 4వదిగా ఇక్కడ మనం చూస్తున్నాం. అదేంటో తెలుసా? మొదటిదిగా ఏ విషయంలో జాగ్రత్త పడాలి? దేవుని వెతికే విషయంలో. రెండవదిగా, ఇతరులకు ఏదైనా కీడు చేస్తున్నావేమో జాగ్రత్త పడు, మళ్ళా నిన్ను వెంటాడుతుంది అది. మూడోది, మనుషుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా. నాలుగోది, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలా? వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలా. ఎవరు ఏం చెప్తున్నారో అది నిజమా అబద్ధమా, వాళ్ళు చెప్పేది రైటా రాంగా, జాగ్రత్త పడాలా. నువ్వు చూడలేదు కాబట్టి చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు. వాళ్ళట్లా, వీళ్ళిట్లా, ఆమె అట్లా, ఆయన ఇట్లా అని చెప్పని. అవన్నీ విని సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్త పడు. ఈ దినాల్లో మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటో తెలుసా? వాక్యం వినే విషయంలో జాగ్రత్త పడాలా. ఎందుకంటే వాక్యాన్ని పెడదారిన పట్టిస్తూ, పెడార్థాలను బయటకు తీస్తూ, లేనివి ఉన్నట్టుగా కల్పిస్తూ, విశ్వాసులను, సంఘాలను పాడు చేసే భ్రష్ట మనసు కలిగినటువంటి అబద్ధపు బోధకులు తయారయ్యారు ఈ దినాల్లో. వాక్యాన్ని సంపూర్ణంగా పక్కన పెట్టి, నా జ్ఞానమే కరెక్టు, నేను చెప్పేదే కరెక్టు, నా బైబిలే కరెక్టు అంటూ కొత్త బైబిల్ని కలుగు చేసేటువంటి అబద్ధపు బోధకులు తయారైపోయారు. ఒకడు అంటాడు యెహోవాయే దేవుడు అని చెప్పని, ఇంకొకడు అంటాడు పరిశుద్ధాత్ముడు లేడు అంటాడు. ఒకడు అంటాడు యేసుప్రభు ఎవరిని చనిపోయిన వాళ్ళని లేపలేదు. ఇంకొకడు అంటాడు అసలు యేసుప్రభు శిలువ మీద చనిపోలేదు. వీళ్ళందరూ కూడా గుడ్డోడు, చౌటోడు, మూగోడు.
దేవుని విలువ తెలియని వాళ్ళు, బైబిల్ గ్రంథాన్ని చదవని వారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. మన భారతదేశ గ్రంథాలే ఘోషిస్తున్నాయండి, సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మన పుణ్యదాన బలియాగా అని. ఒక పాపి అయిన మనిషి కోసము, లోకంలో ఉన్న మనుషుల కోసము ఒక పరిశుద్ధుడు తన రక్తాన్ని చిందించడం అది ఎంతగానో అవసరమై ఉంది. ఆ అవసర కార్యాన్ని ఒకరు నెరవేర్చాలని చెప్తుంటే ఈ దినాల్లో తప్పుడు బోధలన్నీ బోధిస్తూ ఉన్నారు. ఈ నూనె ఎత్తుకోపోయి, నేను అమ్మే నూనె ఎత్తుకోపోతే చాలు నీ రోగాలు వెళ్ళిపోతాయి. ఈ మధ్య ఒకడు తయారయ్యాడు, అరటికాయలు అమ్ముతున్నాడు అంట. ఆయన ఇచ్చే అరటికాయలు తింటే ఇంట్లో ఏ రోగాలు ఉండవంట. యేసు ప్రభు కాదంట, యేసు ప్రభు అంటున్నాడు, నా నామమున మీరు ఏం అడిగినా ఇస్తాను, మీరు నా నామమున దయ్యాలను వెళ్ళగొట్టే రైట్స్ మీకు ఇస్తున్నానంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సొంత పేర్లను బాగా బ్యాండ్ బజా ఇచ్చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు వినే విషయంలో జాగ్రత్త పడు. అర్థమవుతుందా? ఎవరైనా యేసు ప్రభు గురించి చెప్పేటప్పుడు ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు అంటున్నారా, వినడానికి ఆలోచించు. లేదు యేసు ప్రభు దేవుడు కాదు అంటున్నారా, వినడానికి ఆలోచన చేయి. పక్కింటి వాళ్ళ గురించి ఏదైనా వచ్చినతో చెప్తున్నారా, జాగ్రత్త పడు. వినొద్దు, నీ గురించి ఇంకొకరికి చెప్పొద్దు. ఆమేన్. ఎవడి గురించో నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడో నీతో ఏదో వచ్చి చెప్తున్నప్పుడు వినాల్సిన అవసరం నీకు అంతకన్నా లేదు. జాగ్రత్త పడు. ఆఖరిగా ఒక్క మాట నేను చెప్పి ముగిస్తా. మార్కు సువార్త 13:9 ఒక మాట ఉంది, మిమ్మును గూర్చి జాగ్రత్త పడుడి. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. ఆమేన్. మీ విషయంలో మీరే జాగ్రత్త పడండి. ఎవరో చూస్తారులే, ఎవరో వస్తారులే కాదు, ఎవరో నన్ను కాపాడతారులే, ఎవరో నన్ను చూసుకుంటారులే అని కాదు. నీ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. పదే చెప్తున్నాను, ఈ దినాన నీ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎవరికైనా నమ్మి డబ్బిస్తూ ఉన్నావా, ఎవరికైనా నమ్మి నీ యొక్క పనిని అప్పగిస్తున్నావా, ఎవరికైనా నమ్మి నీ జీవితాన్ని అప్పగిస్తున్నావా? ఈ దినాలు యవన సహోదరులు వాళ్ళ జీవితాలు ఇచ్చేస్తున్నారు. జాగ్రత్త పడకుండా శరీర కోరికలకు బానిసలైపోయి, ఈ లోక మాలిన్యానికి బానిసలైపోయి శరీరాలను అపవిత్రం చేసుకుంటూ తర్వాత చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అన్నిటికన్నా ప్రాముఖ్యంగా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను వాటిని అన్నిటినీ మరి చెప్పడం లేదు, ఆపేస్తున్నా. దేవుని చిత్తమైతే దీన్ని రేపు వారం కంటిన్యూ చేద్దాం. జాగ్రత్త పడు. మరీ ప్రాముఖ్యంగా ఈ 5 విషయాలు ఎందుకు జాగ్రత్త పడాలో తెలుసా? దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆమేన్. సో ఇలా జాగ్రత్త పడడం వల్ల ఏం ప్రయోజనం, ఏం కలుగుతుంది అనే మాటను కనుక ఆలోచన చేస్తే ఒక్కసారి చూద్దాం రండి. దినవృత్తాంతములు 1 గ్రంథం 22:13. దినవృత్తాంతములు 1 గ్రంథం 22:13. మనం జాగ్రత్త పడడం వల్ల మనకు కలిగే ప్రయోజనాన్ని మాత్రమే చెప్పి ముగిస్తాం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకుల్లో చిక్కి ఉన్నాను, నేను యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో నేను. సో ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క మాటలకు మనం విధేయత చూపించి ఆయనకు కనుక లోబడితే ఆయన మన జీవితాల్లో చేసేటువంటి కార్యాల గురించి ఇక్కడ మనం చూస్తే ఏం జాగ్రత్త పడడం వల్ల కలిగే ప్రయోజనాన్ని ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంటున్నది, దయచేసి గమనించండి. 1 దినవృత్తాంతములు 22:13 ఈ రకంగా, యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడలను ప్రకారము ఆయన తీర్చిన తీర్పుల ప్రకారము జరుగబోవుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. సో ఈరోజు నువ్వు జాగ్రత్త, దేవుని మాటలు వినే విషయంలో జాగ్రత్త పడినట్లయితే, మనుషుల విషయంలో జాగ్రత్త పడినట్లయితే, నువ్వు ఇతరులు చెప్పే మాటలు వినే విషయంలో జాగ్రత్త పడినట్లయితే కాదు, నువ్వు ఏదైనా ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడినట్లయితే, ఎవరినో నమ్మి నీ పిల్లల జీవితాలను బయటపెట్టి నాశనం చేసుకునే విధంగా కాకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లయితే ఏమవుతుందో తెలుసా? నీకు అభివృద్ధి,
నీవు నీ కుటుంబం ఏమవుతుందంట? వృద్ధి పొందుతుందంట. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీ కుటుంబం వృద్ధి పొందుతుంది. ధైర్యంగా ఉండు, దేనికి భయపడకు. అభివృద్ధి, అన్ని విషయాల్లో అభివృద్ధి. ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్తగా దాచుకున్నావు అనుకో, అది నీ అభివృద్ధికి కారణమవుతుంది. ఆమె లేదు, అవసరం ఉన్నప్పుడు నిజంగా ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు ఇస్తే పర్లేదు, ఎందుకంటే అది ఎక్కడ పోదు, మళ్ళీ రెండంతలు నీకు వస్తుంది. అనవసరంగా డబ్బును వ్యర్థపరుచుకుంటూ, అనవసరంగా వస్తువులను పోగొట్టుకుంటూ, అనవసరంగా ఇతరుల జీవితాలు, నీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టి నలిగిపోయి, నష్టపోయి, కుమిలిపోయే కన్నా జాగ్రత్త పడు. ఇలా జాగ్రత్త పడడాన్ని బట్టి నీవు వృద్ధి పొందుతావు. దేనికి భయపడకు, ధైర్యంగా ఉండు. ఇది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. సో ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్త పడదాం. బయట పరిస్థితులు బాగోలేవు. ఒక చిన్న ఉదాహరణ, మొన్న ఒక వీడియో చూస్తూ ఉన్నాను. ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ కింద చేశారు. ఒక అమ్మాయి జీన్స్ ప్యాంటు, టీ షర్టు, భయంకరమైన షర్ట్ వేసుకొని వస్తుంటే అమ్మ అంటుంది, ఏంటమ్మా డ్రెస్ వేసుకెళ్తున్నావు, ఈ జీన్స్ ఎందుకు, మంచి డ్రెస్ వేసుకెళ్ళొచ్చు కదా అంటే, ఆ అమ్మాయి తల్లిని వ్యతిరేకిస్తుంది. నీకేం తెలుసులేమ్మా, నేనేమన్నా నీలా ముసల్దాన్న, అది ఇది అని చెప్పని. సో అమ్మాయి అట్లా అంటున్నప్పుడు వాళ్ళ అన్న వచ్చి అమ్మాయిని గద్దిస్తాడు, బయట పరిస్థితులు బాగలేవు అని. అయినా వినకుండా పోతుంది. ఆ అమ్మాయి వెనకాల అల్లరి మూకలు వెంటబడుతున్నారు. నిన్న జరిగిన సంఘటన చెప్తున్నా. హిందూపురంలో అజిజియా స్కూల్లో ఒక హెచ్ఎంని కలవడానికి వెళ్ళా. తను మా స్కూల్ టీచరు, ఇప్పుడు ఆ స్కూల్ హెచ్ఎం. ఏదో పని మీద వెళ్తూ చాలా ఇయర్స్ అయిపోయింది, మాట్లాడదామని వెళ్ళి మాట్లాడితే ఆయన ఆఫీస్లో కూర్చోకొని మాట్లాడుతున్నాడు. ఒక స్టూడెంట్ వచ్చింది అక్కడికి, ఏదో పర్మిషన్ తీసుకోవడానికి. అమ్మాయి ఇట్లా వస్తుంటే ఈయన ఎలా తిట్టేశాడు తెలుసా, కొంచెమైనా బుద్ధి ఉందా, కడుపుకు అన్నమైనా తినేది, మీ అమ్మ నాన్నల దగ్గర డబ్బులు లేవా, ఏంది ఆ డ్రెస్సు, భయంకరమైన డ్రెస్ వేసుకొచ్చింది అంటే. ఆయన డ్రెస్సును చూసి ఇలా ఉండబట్టే బయట ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పని వెంటనే తిట్టేశాడు. నాకెందుకు అని వదిలి, అంటే రోడ్లో అమ్మాయి పోతున్నప్పుడు ఎంతమంది అబ్బాయిలు అమ్మాయి వెంట పడుతున్నారండి. నిన్న సాయంకాలం ఎల్ఆర్జీ స్కూల్ దగ్గర బెంగళూరు రోడ్లో స్కూల్లో స్టూడెంట్స్ని ఒక అల్లరినాయలు ముగ్గురు వెంటబడుతున్నారంట. వెంటబడి వేధిస్తూ ఉన్నారు. అది ఆ స్కూల్లో కెమెరాలో రికార్డ్ అయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెళ్ళి పట్టుకొచ్చారు. నేను అబద్ధం చెప్తున్నానేమో, కావాలంటే మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి. నిన్న 2 టౌన్స్ లిమిట్స్లో బ్రిడ్జ్ స్కూల్ అని ఒకటి ఉంది. ఏకంగా 2 పిల్లలు స్కూల్ కాంపౌండ్ దిగి యవనస్తులు లోపలికి వెళ్ళిపోయారు కాలేజీ క్యాంపస్లోకి. ఆ కాలేజీ వార్డెన్ చూసి పట్టుకొని నున్నగా ఆమెనే, ఇద్దరుంటే ఇద్దరిని నున్నగా తన్ని రక్తాలు వచ్చేటట్లు కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి బండిలో కూర్చోబెట్టి స్టేషన్లో వచ్చి అప్పగించిపోయింది. ఆమె తెలుదు ఎప్పుడేం జరుగుతుందో. తెలిసేవాడు ఇలా నిర్లక్ష్యంగా ఉన్నాడు, కానీ తెలిసి ప్రమాదం అని తెలిసి అజాగ్రత్త వలన, ప్రమాదం సంభవిస్తుందని తెలిసి నిర్లక్ష్యము వలన, మన అవివేకము వలన ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉన్నాం. జాగ్రత్త పడదాం. దయచేసి అమ్మాయిలున్న తల్లిదండ్రులు పదే చెప్తున్నా, జాగ్రత్త పడండి. ఎన్ని చూస్తున్నాం, ఎన్ని ఘోరాలు చూస్తున్నాం. ఏమో ఎక్కడెక్కడో జరుగుతుంది, రేపు పొద్దునే మన ఇంట్లో జరిగితే, ఎక్కడో ప్రమాదం జరిగింది, ఈరోజు మన ఇంట్లో ప్రమాదం జరిగితే మనం ఎలా రియాక్ట్ అవుతాం? రియాక్ట్ అయ్యి అంత అయిన తర్వాత రియాక్ట్ అవ్వడం కాదు, ఇన్ని జరుగుతున్నాయే, ఇకనైనా జాగ్రత్త పడదాం. ఎవరిని నమ్మి ఇంటికి రానివ్వకండి, ఎవరిని నమ్మి ఎక్కడికి వెళ్ళకండి. దయచేసి గమనించండి, జాగ్రత్తగా ఉండు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ఏదైనా వినేటప్పుడు జాగ్రత్త, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఇంకా దీనిలో చాలా జాగ్రత్తలు ఉన్నాయి. ఇంకొక చోటు ఉంది, ఆలోచనలు కూడా జాగ్రత్త ఉండాలని, అది నేను చెప్పట్లేదు. సో చాలా జాగ్రత్తలు మనం పాటించాలా. ఆరోగ్య సూత్రాలు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఇవన్నీ ఏంటో తెలుసా, ఆరోగ్య సూత్రాలు. ఇవన్నీ పాటిస్తే నీ ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. ఒక జాగ్రత్తలు అవన్నీ కూడా. టయానికి లేవాలి, టయానికి పడుకోవాలి, టయానికి తినాలి, టయానికి తాగాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తలు. నువ్వు తినాల్సిన టైంలో తినకుండా, పడుకోవాల్సిన టైంలో పడుకోకుండా అజాగ్రత్తగా ఉంటే రోగాలు వస్తాయి. అవి రాకుండా ఉండడానికి జాగ్రత్తలు. సో ఇప్పుడు బండి వెళ్ళేటప్పుడు లెఫ్టే వెళ్ళాలి, అదొక జాగ్రత్త, అదొక నియమం. అలా కాదని చెప్పని కుడివైపోతే ప్రమాదాలతో సస్తావు. ఈ నిర్లక్ష్య స్వభావాన్ని, అభద్రతా భావాన్ని పక్కన పెట్టి ఇక నుండైనా మన జీవితంలో జాగ్రత్త పడదాం. ఫస్ట్ వాక్యం సెలవిస్తుంది, మొదట మిమ్మును గురించి మీరు జాగ్రత్త పడండి. 2 మనుషుల గురించి జాగ్రత్త పడండి. 3 మనుషులు చెప్పే మాటల మీద నువ్వు ఏదైతే వింటున్నావో ఆ విషయంలో జాగ్రత్త పడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుణ్ణి వెతికే విషయంలో జాగ్రత్త పడు. ఎప్పుడైతే జాగ్రత్తగా ఆయన్ని వెతుకుతావో ఆయనే నీకు ఎదురొస్తాడు. మామూలుగా కొంతమంది సామెత అంటుంటారు, వెతకపోయిన తీగ కాళ్ళకు తగిలిందంట.
నువ్వు ఆయన కనుక వెదిగే ప్రయత్నం జాగ్రత్తగా చేస్తే ఎక్కడెక్కడో ఎదిగే పని లేదు, నువ్వు ఉన్న చోటికి వస్తాడు ఆయన. ఆమెన్. సో దేవుని దీవెనలను అనుభవిస్తూ ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ముందుకు కొనసాగులాగున దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. తలలోంచి కళ్ళు